ఎలాగో మనకి పిల్లలు లేరు కదా, భూమి మీకు కూడా బాగా నచ్చింది కదా, భూమిని మనం దత్తత తీసుకుంటే ఎవరెవరో పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు, మనం ఎందుకు దత్తత తీసుకోకూడదు? ఎవరో చెడ్డవాళ్ళు భూమిని తీసుకెళ్లి అమ్మాలని చూస్తుంటే అదృష్టం కొద్దీ కాపాడగలిగాను. బహుశా మనం దత్తత తెచ్చుకోవడానికి దేవుడే నాతో ఈ పని చేయించాడేమోనండి. ప్లీజ్ అండి, భూమిని మనం దత్తత తీసుకుందాం. అది సరే సంధ్య, కానీ అమ్మా, భూమి ఇక్కడ ఒక్క పూట భోంచేసి నిద్రపోయిందనే అమ్మ ఎన్నో మాటలు మాట్లాడింది. అలాంటిది అమ్మ ఒప్పుకుంటుందా? రేపు ఉదయం నేను లేచేసరికి నీ మొహం నాకు కనపడిందో నేను ఊరుకోను. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. నా కొడుకుని బుట్టలో వేసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లేనిపోని సమస్యలు తీసుకొచ్చావు. అది చాలు మహాతల్లి, చాలు. నిజమేనండి, దత్తత తీసుకుంటాను అంటే అత్త ఎట్టు పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. పైగా భూమి అంటే ఆవిడకి అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు మనం భూమిని ఇంటికి తీసుకొచ్చి పెడితే అత్తయ్య మనకి దూరం అవుతారు. నా సంతోషం కోసం అత్తయ్యని దూరం చేసుకోలేను. అత్తయ్యకి మనం తప్ప ఎవరున్నారు? అసలే అత్తయ్య ఇన్ని సంవత్సరాల నుంచి నా మీద కోప్పడుతూ కనీసం నాతో సరిగ్గా మాట్లాడకుండా దూరంగా ఉన్నారు. ఎప్పుడైనా కోపంలో నన్నొక మాట అన్నా గాని ఆ తర్వాత అత్తయ్య లోపలికి వెళ్ళి ఎంత బాధపడతారో నాకు తెలుసు. అత్తయ్య ఎప్పుడు సంతోషంగా ఉండాలి. వద్దులేండి, నేనేదో ఎక్కువగా ఆలోచించి భూమిని దత్తత తీసుకుందామని చెప్పాను, కానీ వద్దు. భూమి వస్తే అత్తయ్య హ్యాపీగా ఉండదు. అత్తయ్య కంటే మనకేది ముఖ్యం కాదు. సారీ అండి, మీరు పడుకోండి. బుజ్జి తల్లి, ఈ బట్టల్లో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? దానికి కారణం ఏంటంటే వీటిని నేసినప్పుడు మగ్గాని నా గుండె వేగంతో సమానంగా కదిపాను. ప్రతి దారం పోగులో ప్రేమని కలిపాను. ఊపిరి పోసుకుంది అమ్మ కడుపు అయినా, భారం మోసిన గుండె నీదే కదా నాన్న. అమ్మ పేగు తెంచుకొని పడ్డ భూమి పైన చెమ్మగిల్లే నీ కన్నులు ఆనంద పరవసాన. గోరుముద్ద తినిపించింది అమ్మ చెయ్యైనా, మెతుకులు ఉడికించింది నీ చెమటలోనా. నువ్వు దేవుడితో సమానమని నాకు తెలియకుండా టచ్ చేశాను. తప్పైపోయిందమ్మా. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. గుడికి వెళ్ళి శివుడి మీద నీళ్లు పోసి అభిషేకం చేసేదాన్ని. నీలో నాకు మా శివయ్య కనపడుతున్నాడు. నువ్వే మా సంధ్యమ్మ కుటుంబానికి భోజనం పెడుతున్నావంట కదా. నువ్వే అందరి కడుపు నింపి వాళ్ళకి జీవితాన్ని ఇస్తున్నావంట కదా. నీలాంటి దైవం ఎప్పుడూ చల్లగా ఉండాలి. నాలాంటి చేతులు పడకూడదు. నేనెవరో, నేనెక్కడి నుంచి వచ్చానో, మా అమ్మ ఎవరో నాన్నెవరో నాకు తెలియదు. నేను తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. తప్పైపోయిందండి. నేను ముట్టుకున్నందుకు
నన్నేమీ అనొద్దు. తుడుస్తున్నానే తప్ప ముట్టుకుని నేనేమీ మలినం చేయట్లేదండి. అయ్యో ఎందుకమ్మా చిన్నదానికి ఇంత కంగారు పడుతున్నావు? ఇది మీ దైవం అంట కదా, ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదంట కదా, తెలియకుండా ముట్టుకున్నాను. అందుకే తప్పైందని దండం పెట్టుకొని మొత్తం నీట్గా తుడుస్తున్నాను. చిన్నపిల్లలు ముట్టుకుంటే మలినం అవుతుందని నీకెవరు చెప్పారమ్మా? పెద్దమ్మ గారు చెప్పారండి. బాబా నీ పేరేంటమ్మా? భూమి. ముద్దొస్తున్నావమ్మా. ఇంత చిన్న వయసులోనే చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అవును నువ్వేంటమ్మా ఇంత త్వరగా లేచావు? ఉదయాన్నే పెద్దమ్మ గారు లేచే సమయానికి కనపడొద్దు వెళ్ళిపోమని చెప్పారు కదా. సంధ్యమ్మ గారు లేవగానే నేను కూడా లేచి రెడీ అయిపోయాను. సంధ్యమ్మ గారు రాగానే పెద్దమ్మ గారు లేవకముందే నేను వెళ్ళిపోతానండి. నీది చాలా పెద్ద మనసమ్మా. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పటికీ నీకుంటాయి. చిన్ని రెడీయా? రెడీ అండి. ఈరోజు మన పెళ్లి రోజు, మనిద్దరం కలిసి గుడికి వెళ్దాం. అలాగే. రై సన్నీ, చిన్ని, రై సన్నీ, చిన్ని. అదిగో మా పిన్ని వస్తుంది, వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేద్దాం. చిన్ని ఆగు. కాళ్ళకి నమస్కారం పెట్టడం ఏంటి? ఏంటి సన్నీ, ఎక్కడికి వెళ్తున్నావు? బాగా రెడీ అయినట్టున్నారు. ఈరోజు మా పెళ్లి రోజు అత్త. ఓహో, నీ బతుక్కి పెళ్లి రోజు కూడానా? అదేంటత్త అలా అనేసావు? నేను మనిషిని కాదా? నాకు పెళ్ళం లేదా? నాకో జీవితం లేదా? నాకంటూ ఆత్మ లేదా? దానికో ఘోష లేదా? సుఖాలు సంతోషాలు లేవా? నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదత్త. రే 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 రే, నీ యదవ గోల చాలు కానీ నీ పెళ్ళయ్యి ఎంతకాలం అయింది? చాలా కాలమైందత్త. ఇప్పుడు దాని గురించి ఎందుకు? పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా మీ ఇద్దరికి పిల్లలు లేరు కదా? అవునత్త, దానికోసమే మేము నిన్ను ఒక సాయం అడుగుదామని అనుకుంటున్నాం. హాస్పిటల్లో చూపించి మా కాయో పండో అయ్యేలాగా కాస్త సాయం చేస్తే. ఓరై, ఈ వయసులో నీకు కాయలు పండ్లు ఎందుకు కానీ? చిన్ని, నువ్వు కష్టపడి నీ కడుపున బిడ్డను మోయకుండా సుఖంగా అమ్మా అని పిలిపించుకునే ఒక అదృష్టం ఉంది. ఎలా పిన్ని? నువ్వు ఒక నిమిషం ఆగవే. కడుపులో బిడ్డని మోయకుండా అమ్మ అని పిలిపించుకునే ఆప్షనా? అదేం ఆప్షన్ అత్త చండాలంగా? ఒక పాపని మనం దత్తత తీసుకుంటున్నాం. దత్తత? నీలో ఈ సాఫ్ట్ కార్నర్ కూడా ఉందా? అసలు నువ్వు మా గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావంటే నమ్మలేకపోతున్నావు అత్త. ఒరేయ్,
కష్టపడి పిల్లల్ని కనకుండా సింపుల్గా షార్ట్ కట్లో నిన్ను నాన్నని దాన్ని తల్లిని చేయబోతున్నాను. హ, నువ్వు పిల్లల్ని ఎత్తుకొచ్చే రకమే గాని పెంచే రకం కాదు కదా. సడన్గా మా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నిజం చెప్పతా, ఉన్న పళంగా దత్తత తీసుకోమని మాకెందుకు చెప్తున్నావు? అసలు మాకు జీతం ఇవ్వడమే వేస్ట్ అనుకుంటే మా జీవితం గురించి ఇంత అడ్వాన్స్గా ఎందుకు ఆలోచిస్తున్నావు? దీంట్లో ఏదో మతలబు ఉంది. ఏంటత్తది? చిన్ని, ఈ సన్నిగాడిని నన్ను అనుమానించొద్దని చెప్పు. నీకు పుట్టినిల్లైనా మెట్టినిల్లైనా ఇదే కదా. వీడికి మాత్రం ఎవరున్నారు? నీకు మాత్రం ఎవరున్నారు? మీ మంచి చెడుల గురించి నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? మౌనిక తర్వాత నాకు కొడుకైనా కూతురైనా అల్లుడైనా అంతా మీరిద్దరే కదా. సన్నీ, మా పిన్నిని నువ్వు అనుమానిస్తున్నావా? ఎందుకో మొదటిసారి పిన్ని మన మీద సానుభూతి చూపిస్తుంటే నమ్మాలనిపిస్తుంది. నాకు నమ్మాలనిపిస్తుంది, కానీ ఇది నిజం కావాలి కదా. అత్త, నిజం చెప్పు, ఉన్న పళంగా ఒక పాపని దత్తత తీసుకోమంటున్నావంటే ఏంటి దీని అర్థం? ఏం చేయబోతున్నావు? ఒరేయ్ చెత్తదవా, ఈరోజు మీ పెళ్లి రోజు కదా. ఆ, మ్, మీకు ఒక గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. ఆ? ఛీ, నీకు జీతం ఇవ్వడం దండగా, ఇలా గిఫ్ట్లు ఇవ్వడం కూడా దండగా. ఆ, వద్దత్త, నువ్వు మనసు మార్చుకోకు. ఇవ్వకివ్వక గిఫ్ట్ ఇస్తుంటే నేనెందుకు వద్దనాలి? పదండి, ఇప్పుడే వెళ్ళి దత్త తీసుకుని వచ్చేద్దాం. అయినా మనం అడిగితే దత్తత ఎందుకు ఇస్తారు? నేను అడిగితే ఇస్తారు. ఓ, ఈ రోజే వెళ్తున్నాం, పదండి. మ్. అమ్మా, నా మాట వినమ్మా. నా కోసం ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి ఒక్క ఇడ్లీ తినమ్మా. అమ్మా, నువ్వు అలిగావని మీ వాణి భోజనం కూడా చేయకుండా రాత్రంతా బాధపడుతూనే ఉందమ్మా. ఉదయం లేవగానే నీ కోపం తగ్గాలని గుడికి కూడా వెళ్ళి దేవుడికి అర్చన చేసి వచ్చిందమ్మా. అయినా సరే నా కోపం అంత ఈజీగా తగ్గదు. ఆవిడ నన్ను కొట్టింది. నాతో మాట్లాడొద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అది కాదమ్మా, కావాలంటే నేను సారీ చెప్తాను కదా. నువ్వు అలిగి రాత్రి ఏమీ తినలేదు, ఇప్పుడు కూడా తినకపోతే ఎలా చెప్పు? నీకేమైనైతే నేను తట్టుకోలేను. అమ్మా, లేట్ అవుతుంది, త్వరగా బ్రేక్ఫాస్ట్ పెట్టు. వింధ్యా, వింధ్యా, త్వరగా రా, నేను బయటికి వెళ్ళాలి. రాజేష్, వచ్చి తిని నీ పన్ను చూసుకుని వెళ్ళిపోవడం కాదురా. నీ కూతురు నిన్నట్నుంచి భోజనం కూడా చేయలేదు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా అలిగి కూర్చుంది. కాస్త దాని గురించి కూడా ఆలోచించరా. అదేంటమ్మా, ఏమైంది? అను పాప, అలిగావా? డాడీ, నాతో మాట్లాడొద్దు, నేను కోపంగా ఉన్నాను. ఏమైందమ్మా? వింధ్యా, ఏమైంది? పాపనేమైనా అన్నావా? చెప్పమ్మా, మా అమ్మని కొట్టావు కదా, చెప్పు. నిన్న డోర్ వేసుకుని ఎంత బతిమలాడినా డోర్ తీయలేదు. రాత్రి కూడా ఏం తినలేదు. ఇప్పుడు కూడా ఏమీ తినకుండా అలానే కూర్చుంది. అమ్మా అను, ప్లీజ్ అమ్మా, అమ్మ మీద కోపం ఫుడ్ మీద చూపించకూడదమ్మా. నా కోసం ఒక్క ఇడ్లీ
తినమ్మా. నాకేదే వద్దు. నాకు సారీ చెప్పే వరకు నేనేది తినను. ఎంతసేపు నువ్వు అలిగింది సారీ కోసమా? దాందే ఉందమ్మా, నువ్వు అడిగితే 100 సార్లైనా చెప్తాను. తాతయ్య నువ్వు కాదు. పోనీ నేను చెప్పనా? నా చిట్టి తల్లివి కదా, నేను సారీ చెప్తాను. జరిగిన దానికి క్షమించు. ఒక్క ఇడ్లీ అయినా తినమ్మా. నాకేది వద్దు. నన్ను కొట్టిందెవరు? ఆవిడ. నాకు సారీ చెప్పాల్సిందెవరు? ఆవిడ. నువ్వు చెప్తావేంటి? అమ్మా, తనని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. చిట్టి తల్లి, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నిన్ను మీ అమ్మ కొడుతుందా? ఎంత ధైర్యం ఉంటే కొడుతుంది? ఏ వింధ్య, నువ్వు నా కూతురి మీద చేయి చేసుకున్నావు. అది తప్పు. వెంటనే అనుకి సారీ చెప్పు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అది చిన్నపిల్ల. నా కూతురికి నేను సారీ చెప్పడం ఏంటి? ఇప్పుడు దీనికి సారీ చెప్తే రాను రాను చాలా దూరం వెళ్తుంది. ఇది రాత్రి నుంచి భోజనం చేయకుండా ఇప్పుడు టిఫిన్ చేయకుండా కూర్చుంటే అందరూ దాన్ని బ్రతిమలాడుతున్నారు. చూడండి, ఈ పరిస్థితి మారాలి. మీరు దాన్ని ఒప్పించాల్సింది పోయి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారేంటి? వింధ్య, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? అను చిన్నపిల్ల. ఏంటండి చిన్నపిల్ల? ప్రతిసారి దాన్ని చిన్నపిల్ల అంటారు. ఇదిగో ఇలాగే చిన్నపిల్ల అని వదిలేస్తే మన చేయి దాటిపోతుంది. ఏ అను, నోరు మూసుకుని తిను. అందుకే నేను ఇండియాలో ఉండనని చెప్పాను. ఐ హేట్ యు మమ్మీ. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. నా బంగారు తల్లి కదా, కూర్చో ప్లీజ్. ఇదిగో వాణి, నువ్వు బ్రతంలాడతావు, కూర్చోబెడతావు. ఆవిడేదేదో మాట్లాడుతుంది. ఏంటి నసంతా? ఏంటి వింధ్య, అసలు అదేం అడిగింది? జస్ట్ సారీయే కదా, చెప్పేసేయ్. అత్తయ్య, మీరు కూడా అలా మాట్లాడతారేంటి? అసలు చిన్నపిల్లకి సారీ చెప్పడం ఏంటి? వింధ్య, ప్లీజ్, మన పాపే కదా, చెప్పి ఎందుకు ఇష్యూ చేస్తావు? ప్లీజ్ వింధ్య, ఒక్కసారి చెప్తే నీ సొమ్మేం పోతుంది? పాపం నైట్ నుంచి ఏమీ తినలేదంటుంది. ఒక్క మాట చెప్పు ప్లీజ్. సారీ. హలో, ఐ డిడ్ంట్ హియర్ యు. సారీ. ఇప్పుడు తిను. సారీ చెప్పావు కాబట్టి తింటున్నాను. వాణి, నాకు ఆకలేస్తుంది, వడ్డించు. సరే పెడతాను. ఈ మంకు పట్టు యతిగారభం ఎటు దారి తీస్తుందో అని నాకు భయంగా ఉంది. అత, నీ జీవితంలో పనికి మాలిన పనులు తప్ప పనికొచ్చే పనులు ఎప్పుడూ చేయలేదని ఇన్నాళ్ళు బాధపడ్డాను. అసలు నీలో సమాజ సేవ చేయాలన్న ఆలోచన వచ్చిందంటే అది మామూలు విషయం కాదత్తా. ఇన్నాళ్ళు నువ్వు నన్ను తిడుతుంటే కొడుతుంటే నువ్వొక పనికి మాలిందానివి, పాపిష్టిదానివి, పెంటమోహన్ దానివి అనుకున్నానే గాని నీ మనసు గురించి ఆలోచించలేకపోయాను. మాకు పిల్లలు లేకపోవడం వల్ల మేము బాధపడుతున్నామని తెలిసి మా మనసు లోతుల్లోకి వెళ్ళి ఒక కొడుకో కూతురో ఉండాలని ఆలోచించాం. ఒక పాపను దత్త తీసుకుంటే బాగుంటుందని నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు.
నువ్వు నిజంగా దేవతవు అత్త, నిజంగా దేవతవి. పిన్ని, నిజంగా నువ్వు మా గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తావని అనుకోలేదు. నేనెప్పుడు మీ ఇద్దరి గురించే ఆలోచిస్తాను, కానీ మీరే నన్ను తప్పుగా అంచనా వేస్తున్నారు. రండి, పాపను చూసి తీసుకొని వెళ్దాం. సరే. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మేము ఒక పాపని దత్తత తీసుకోవడానికి వచ్చాం. మా సన్నీ చిన్నీల పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అయ్యింది, కానీ ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. ఇక మీదట పుడతారు అన్న నమ్మకం కూడా లేదు. అందుకే ఒక మంచి పాపని దత్తత తీసుకొని జీవితాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాము. మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారా? వీడికి తినడానికి తికానా లేకపోతే జీతం ఇచ్చి జీవితం ఇస్తున్నాను. నాకు చాలా ఆస్తుంది, ఒక్కగానొక్క కూతురు. సగం ఆస్తే నా కూతురికి, మిగతా ఆస్తే తీసుకెళ్లే పాపకిస్తాను. నాకు భయంగా ఉందండి. వచ్చిన తర్వాత అత్తయ్య ఎలా తీసుకుంటారో ఏంటో. ఆ పాప బాగా నచ్చింది. మనకి మన సొంత బిడ్డను ఎత్తుకునే అదృష్టం ఎలాగో లేదు. మనకి నచ్చిన బిడ్డను కూడా తెచ్చుకోలేమా? మేము ఫిక్స్ అయిపోయాం. మేము ఇక్కడి నుంచి వెళ్తే ఆ పాపతోనే వెళ్తాం.